SNL3150 అసలు ఫస్ట్ ప్రింటర్ కొన్న వాళ్ళు అసలు ప్రింటర్ ఎట్లా వాడాలి, ఏంటి, ఎలా వాడాలి అని కంగారు పడుతూ ఉంటారు. వాడడం తెలియక అసలు ఏం చేయాలి, పవర్ ఎట్లా ఆన్ చేయాలి ఏంటి అని. అయితే ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్స్తో అసలు ఎలా వాడాలో చెప్తాను. ప్రింటర్ ఇది వస్తుంది, పేపర్స్ ఇక్కడ ఉంటుందండి, పేపర్స్ ఫీడింగ్ చేసేది. ఇక్కడ ఇందులో పేపర్స్ పెట్టుకోవాలి. ఇందులో పేపర్స్ పెట్టుకున్నాక ఇక్కడ ఇంక్ పోసుకోవాలి. ఇంక్ ఇక్కడ ఏ ఇంక్ కోడ్ దానికి ఉంటుంది. అక్కడ ఫస్ట్ వచ్చి BK, బ్లాక్, YE, MC అని ఉంటుంది. 4 ఉంటాయి. దీనికి సంబంధించినవే మనం ఇంక్ దీంట్లో ఫిల్ చేసుకోవాలి. ఈ కోడ్ను ఉపయోగించుకొని K అని, YM అని ఈ ప్రింటర్ సంబంధించిన ఇంక్ మాత్రం వాడితే మనకి క్వాలిటీ అనేది బాగా వస్తుంది ప్రింట్అవుట్స్. అయితే ఇంకా వచ్చేసి పవర్ కనెక్షన్ వచ్చి ఇదిగోండి, పవర్ ప్లగ్ ఇక్కడ పెట్టుకుంటాం. ప్లగ్ ఇది. మళ్ళీ ల్యాప్టాప్కి కనెక్షన్ ఇచ్చుకునేది ఒకటి ఇస్తారు. ఈ కేబుల్ అనేది కేబుల్ పిన్. ఇది ప్రింటర్ బ్యాక్ సైడ్. ప్రింటర్కి ఇక్కడ ఇటువైపు ఉంటుంది, ఇటువైపు కనెక్షన్ ఇచ్చుకుంటాం. ఈ కేబుల్ ఉంది కదండి, చూపిస్తాను. ఇక్కడ ఇది వచ్చేసి పవర్ పిన్, ఇది వచ్చేసి ఇక్కడ కేబుల్, ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకునే పిన్ ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఒకవేళ ల్యాప్టాప్ ఇంక్ లోడ్ చేసినాక మనకి ఇక్కడ ఇంక్ లోడ్ చేసుకుంటాం అని చెప్పాను కదా. ఇంక్ లోడ్ చేసుకున్నాక మన ప్రింటర్ అనేది కదలడం కానీ అట్లాంటివి జరిగినప్పుడు మనం బెటర్ ఇక్కడ ఇంక్ పోసినాక కానీ ఒకవేళ ప్రింటర్ కదిలినాక కానీ మనం ఈ బేసిక్గా ఇంక్ లోడ్ చేసుకోవాలి. పవర్ ఆన్ చేసి మనం ఈ బటన్ని చూసారు కదండి, ఇక్కడ ఈ బటన్ని ఒక 5 సెకండ్స్ అలా నొక్కి పట్టుకుని ఉంటే అప్పుడు షేక్ అయినా ఇంక్ లోపల కదిలినా కానీ మనకి 5 సెకండ్స్ 1 2 3 4 5 సెకండ్స్ అండి, అప్పుడు లోడ్ అవుతుంది. ఇక్కడ పవర్ బటన్ ఆన్ అయినాక పూర్తిగా తర్వాత మనం ఇది ఇంక్ లోడ్ ఒక 5 సెకండ్స్ పాటు ఆ గిర్రని సౌండ్ వచ్చే వరకు మనం నొక్కినైతే కనుక ఇంక్ షేక్ అయిన ఇంక్ కూడా మనకి లోడ్ అయిపోయి చక్కగా వస్తుందండి. ఇది వచ్చేసి ఇక్కడ ప్రింట్అవుట్ వచ్చేది, అది ప్రింట్ అవుతుంది కదా, అది ఒకవేళ పేపర్ జామ్ అయితే కనుక ఇది ఇలా అనగానే వచ్చేసిద్ది. దీని నుంచి మెల్లగా తీసేసుకోవచ్చు పేపర్ని, కంగారు పడకుండా. తీసుకున్నాక సేమ్ ఇది ఎర్రర్ బటన్ నొక్కేస్తే ఒక 5 సెకండ్స్ పాటు ఇది ట్రర్ అని బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ సౌండ్ వచ్చే వరకు మనం కనుక అలా 5 సెకండ్స్ ప్రెస్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇంకా అలా లోడ్ అయిపోతుంది కదా. మళ్ళీ సేమ్ ఒక లైన్స్ పేపర్ మీద లైన్స్ వచ్చినప్పుడు పేపర్ ప్రింట్అవుట్ మీద లైన్స్ వచ్చినప్పుడు ఇక్కడ చూపిస్తాను స్క్రీన్ మీద. అలా లైన్స్ వస్తే కనుక అప్పుడు కూడా సేమ్ ఇదే, ఈ ఎర్రర్ బటన్ని ఒక 5 సెకండ్స్ పాటు ప్రెస్ చేస్తే అప్పుడు అది లోడ్ అయినాక మనకి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఎర్రర్ కూడా
లైన్స్ మీద పోతాయి. ఒకవేళ తీసినాక కూడా మళ్ళీ చిన్న చిన్న లైన్స్ వస్తే సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి. రిపీట్ చేసినప్పుడు సేమ్ అదే ప్రాసెస్ కనుక మనం రిపీట్ చేసినట్లయితే ఆ లైన్స్ మళ్ళీ పోతాయి. అండ్ సేమ్ వే ఇంక్ కూడా లోడ్ అవుతుంది, చక్కగా ప్రింట్ వస్తుంది. లేదు ఇంకో ప్రాబ్లం ఏంటి, కొన్నాళ్ళు వాడతారు చక్కగా, ప్రింటర్ వాడతాం చక్కగా, లోడ్ ఎర్రర్ వస్తే ఎంత ఎర్రర్ బటన్ ప్రెస్ చేస్తాము, ఓకే ఏ ప్రాబ్లం మనకి ఎంత తెలిసిపోయింది. కానీ కొత్తగా ఒకసారి ప్రింటర్లో ఏమవుతుంది, ప్రింట్అవుట్లో వచ్చేసి మనకి షేడ్స్ వస్తాయి. మనం కలర్ ప్రింట్ ఫోటో ప్రింట్ ఇచ్చినప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను అలాంటి ఫోటో షేడ్స్, పింక్ షేడ్స్ కానీ బ్లూ షేడ్స్ కానీ అలా షేడ్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు కంగారు పడిపోతాం, ఏమైంది ప్రింటర్కి ఏదో ప్రాబ్లం వచ్చింది మళ్ళీ అని చెప్పి. దానికి ఒక సొల్యూషన్ ఉందండి. సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఈ పిన్ చూడండి, ఇక్కడ ఇది పిన్ ఉంది కదా, USB పిన్. ఈ పిన్ని మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని మనకి ప్రింటర్ కొన్నప్పుడు దాంతోపాటు ఒక CD వస్తుంది. అప్పుడు దాన్ని సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. సాఫ్ట్వేర్ ఎప్సన్ ప్రింటర్ది సాఫ్ట్వేర్ CDతో పాటు వస్తుందండి, అది ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. తర్వాత మనం ఈ పిన్ కనెక్ట్ చేసుకుంటే కేబుల్ USB పిన్, తర్వాత మనం సిస్టమ్ యొక్క సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పేది షేడ్స్కి వచ్చే ప్రింట్అవుట్స్లో వచ్చే షేడ్స్కి సొల్యూషన్ అండి. ఇక్కడ స్టార్ట్ నుంచి మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుందాం అన్నాను కదా. సెట్టింగ్స్లో వచ్చి మనం డివైజెస్, ప్రింటర్స్, ఓకే ఇందులో మంది ఉంది కదండి L3150 అని. మన ప్రింటర్ని సెలెక్ట్ చేసుకుందాం. అందులో మేనేజ్ అని ఉంటుంది. మేనేజ్ అని ఓపెన్ చేస్తే మనకి కింద ఇక్కడ ఇలా ఆప్షన్స్ వస్తాయి. చూడండి, మన ప్రింటర్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మన సెట్టింగ్స్లో మన డివైజెస్లోకి వెళ్ళి ప్రింటర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన ప్రింటర్స్ కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్స్ అన్నీ మన సిస్టమ్కి కనెక్ట్ అయిన ప్రింటర్స్ చూపిస్తుంది కదా. ఇందులో వచ్చి మన ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకొని అందులో మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది తీసుకుంటే దాంట్లో వచ్చేసి ప్రింటింగ్ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. ఏది డెస్క్టాప్లో చూసారా? ఓకే సరే, మళ్ళీ ఫస్ట్ నుంచి పిన్ కనెక్ట్ చేసుకుంటాం మనం. ఇక్కడ పోర్ట్కి USB పోర్ట్కి కనెక్ట్ చేసుకున్నాక ప్రింటర్ ఆన్లో ఉండాలి. మెయిన్ ఈ షేడ్స్కి వచ్చే ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తున్నాను ఇప్పుడు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రింటర్ పాడైపోయింది, ఏదేదో అయిపోయింది, ఇంకా అయిపోయింది ఉన్నా కూడా రావట్లేదు అని కంగారు పడద్దు. అయితే షేడ్స్కి ఇప్పుడు USB పిన్ సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ మన డివైజెస్లో మన ప్రింటర్ చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో వచ్చి డివైజెస్ మనం ఓపెన్ చేసుకుందాం. అందులో ప్రింటర్ స్కానర్స్ ఓపెన్ చేసుకుంటే అందులో మన డివైస్ ఓపెన్ చేసుకుంటే క్లిక్ చేసినప్పుడు మనకు ఆప్షన్స్ వస్తే అందులో మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. మేనేజ్ ఆప్షన్ అది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ ప్రింట్ క్యూ అంటే మనం ప్రింట్ ఇచ్చినా అది రాకుండా క్యూలో ఉండిపోయినవి మనం సడన్గా ప్రింటర్ ఆన్ చేయగానే ఈ ప్రింట్అవుట్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఓపెన్ ప్రింట్ క్యూ ఓపెన్ చేసుకొని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు ఆ ప్రింట్ క్యూలో ఉన్నవి. నెక్స్ట్ ప్రింట్ ఏ టెస్ట్ పేజ్, రన్ ద ట్రబుల్ షూటర్, ప్రింటర్ ప్రాపర్టీస్, ప్రింటింగ్ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. మనకి ఈ ఆప్షన్ కావాలి. అది సెలెక్ట్ చేసుకున్నాక చూడండి ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో మెయిన్, మోర్ ఆప్షన్స్,
మెయింటెనెన్స్ అని వస్తుంది. అందులో మనం మెయింటెనెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ నాజిల్ చెక్, హెడ్ క్లీనింగ్, పవర్ క్లీనింగ్ ఇవన్నీ మన ప్రింటర్లో వచ్చే ఎర్రర్స్కి సొల్యూషన్స్. అవి నాజిల్ చెక్ చేసుకుందాం. మనం నాజిల్ చెక్ చేస్తుంది. అప్పుడు నాజిల్ చెక్ చేయడం కోసం ప్రింట్ వస్తుంది. ఓకే, ప్రింట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ప్రింట్ నొక్కగానే మనకి ఇలా వస్తుంది. గుడ్ అయితే ఇలా ఉంటుంది, క్లీనింగ్ నీడెడ్ అంటే ఇలా వస్తుందండి. మనకి దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ప్రింట్ నొక్కాం కదండి, అటు ప్రింటర్లో ప్రింట్అవుట్ వచ్చేసింది నాజిల్ చెక్. ఇక్కడ వచ్చేసి నా ప్రింటర్లో వచ్చి లైట్గా నా ప్రింటర్లో వచ్చేసి ఈ విధంగా వచ్చింది. బ్లాక్ బీకి అంతా లైన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ లైట్గా కొంచెం లైన్ అనేది మిస్ అయ్యింది. సో కొంచెం మైన్యూట్ అన్నమాట. మీ ప్రింటర్లో కూడా చెక్ చేసుకోండి. నాజిల్ చెక్ చేసినప్పుడు ప్రింట్అవుట్ వస్తుంది. నీట్గా ఇలా వస్తే కనుక ఏం ఎర్రర్ లేనట్టు. లేదంటే ఇలా చిన్నగా మైన్యూట్గా ఉన్నా మనం హెడ్ క్లీనింగ్ అనేది కానీ చేసుకోవాలి. పవర్ క్లీనింగ్ నాజిల్ చెక్ చేసుకున్నాక ఇప్పుడు క్లీన్ అనే ఆప్షన్ ఇక్కడ చూడండి. నాజిల్ చెక్ చేసినాక ఇక్కడ క్లీన్, ఫినిష్ అని 2 ఆప్షన్స్ వచ్చాయి. ఇందులో క్లీన్ అని నొక్కితే మనకి నాజిల్స్ అనేది హెడ్ క్లీనింగ్ అనేది అవుతుంది. కొంత టైం పడుతుంది హెడ్ క్లీనింగ్కి. ప్రింటర్లో హెడ్ క్లీనింగ్ అవుతున్నట్టు అలాగా బ్లింక్ అవుతుంది. ప్రింటర్లో వచ్చేసి ఈ ప్రాసెస్ కొంత టైం తీసుకుంటుంది. మొత్తం అయ్యేసరికి హెడ్ క్లీనింగ్ అయిపోతుంది.
ఇది ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయినాక మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ నాజిల్ చెక్ ప్యాటర్న్ అని క్లిక్ చేసుకోండి, లేదంటే ఫినిష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అయినాక కూడా మనకి షేడ్స్ వస్తుంటే అప్పుడు పవర్ క్లీనింగ్ అని ఉంటుంది. ఇక్కడ పవర్ క్లీనింగ్ అని నొక్కితే కనుక మనకి పూర్తిగా సొల్యూషన్ అదే ప్రాబ్లం అనేది అరేజ్ అయిపోతుంది. ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పవర్ క్లీనింగ్ తర్వాత అది పవర్ క్లీనింగ్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టార్ట్ నొక్కితే పవర్ క్లీనింగ్ కూడా అయిపోతుంది. పవర్ క్లీనింగ్ మటుకు ఎక్కువ సార్లు చేసుకోకూడదండి. అవసరమైనప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ అంటే షేడ్స్ అలాంటివి వచ్చినప్పుడు ఇంతకీ క్లియర్ అవ్వనప్పుడు ఈ పవర్ క్లీనింగ్ అనేది చేసుకోండి. ఇది కూడా కొంత టైం పడుతుంది, ఇక్కడి వరకు లోడ్ అవ్వాలి. ఈ నాజిల్ చెక్, హెడ్ క్లీనింగ్ అండ్ పవర్ క్లీనింగ్ చేసుకున్నాక ప్రింటర్ అనేది ఏ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు, దాదాపు అన్నీ క్లియర్గానే ఉంటాయి చక్కగా. ఈ మెయిన్గా ఈ ప్రింటర్లో వచ్చేసి ఇవే ప్రాబ్లమ్స్. పేపర్ ఎప్పుడన్నా జామ్ అయిపోయినప్పుడు మనం ప్రింటర్ ఆపేసి నిదానంగా పేపర్ అనేది తీసుకొని క్లియర్ పేపర్ స్టఫ్ అంతా తీసేసుకొని తర్వాత హెడ్ క్లీనింగ్ పెట్టుకోవాలి. ఇంకోటి వచ్చేసి లైన్స్ అనేవి కూడా ప్రాబ్లం హెడ్ క్లీనింగ్ చేసుకుంటే పోతుంది. ఇంకో ప్రాబ్లం వచ్చేసి ఈ షేడ్స్ అండి. ఈ షేడ్స్ కూడా ఈ 2, ఈ 3 ఈ పవర్ క్లీనింగ్, నాజిల్ చెక్ అంతా అయిపోయినాక ఏ ప్రాబ్లం ఉండదు. షేడ్స్ కూడా అంత కలర్ ప్రింటింగ్ అనేది బాగా వస్తుంది. మేము ఈ ప్రింటర్ కొన్నాక ఇంకో ప్రింటర్ కొన్నామండి, సేమ్ ఇదే మోడల్. పిల్లలకి ప్రింట్స్ తీయడానికి ఇంకా ప్రాజెక్ట్ వర్క్స్కి కానీ లేదంటే ఆఫీస్ వర్క్స్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రింటర్. ఇంత సేమ్ వే ఫొటోస్కి కూడా చాలా బాగుంటుంది, ప్రింట్అవుట్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో కూడా ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎలా తీస్తాము ఈ ప్రింటర్ నుంచి, అండ్ సేమ్ వే మామూలుగా 4x6 సైజ్ ఆల్బమ్ ఫొటోస్ ప్రింట్ ఎలా తీస్తారు అనే వీడియో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. త్వరలో వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రింటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా ఇవి కాకుండా ఈ ప్రింటర్లో ఇవి కాకుండా ఇంకా 2 అనేవి ఉంటాయి, మీకు ఫేస్ చేస్తారు. సామాన్యంగా ఇక్కడ ఇంక్ అనేది లీక్ అవుతుంది, అదొక ప్రాబ్లం అండి. అది వచ్చినప్పుడు మనం ఈ ప్రింటర్ మొత్తాన్ని ఇక్కడ తీసేసి ఇక్కడ ఇంక్ ఉంటుంది కదండి లోపల స్పాంజ్ లాంటిది ఉంటుంది, ఆ ఇంక్ మొత్తం తీసుకుని దేంట్లో అన్న కలెక్ట్ చేసుకుని శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ స్పాంజ్ అనేది పెట్టేసుకుని అదా ఎట్లా ఉంటే అట్లా పెట్టేసుకుని మళ్ళీ ఇంక్ పోసే ఆ ఇంక్ మళ్ళీ వాడుకోవచ్చు. ఆ ఇంక్ని పోసేసుకుని లోడ్ చేసుకుంటే మళ్ళీ ఇంక్ లీక్ అనేది తగ్గిపోతుంది. ఆ ఒక్క ప్రాబ్లము మట్టుకు ఇబ్బంది పెట్టిద్దండి. అది ఎప్పుడో రేర్ కేసెస్లో ఎప్పుడో ఒకసారి వచ్చింది. ఇప్పటి వరకు మేము ఇది కొన్న తర్వాత 3 years అవుతుంది. ఈ 3 yearsలో ఒకసారి ఆ ప్రాబ్లం వచ్చింది ప్రింటర్కి.
అదొకటి లీకేజ్ ప్రాబ్లం, అది ఈజీనే, ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాము. ఆ తర్వాత వచ్చేసి ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇది నెంబర్ ఆఫ్ ప్రింట్స్ అయిపోయినాక మనం ప్రింటర్ అనేది రీసెట్ చేయాలండి. L3150 సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి రీసెట్ ఇన్స్టాల్ చేసుకొని కీ తీసుకొని రీసెట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా నేను మీకు బ్రీఫ్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇవేనండి ప్రింటర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, కానీ అన్నిటికీ సొల్యూషన్స్ కూడా ఉన్నాయండి. నేను ఫేస్ చేశాను, ఎలా చేయాలో మీకు చెప్తున్నాను. సో ఇదండి ప్రింటర్ అయితే సూపర్. కొనుక్కునే వాళ్ళకి, ప్రింటర్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి నేను ఈ ప్రింటర్ని చక్కగా సజెస్ట్ చేస్తాను. L3150 ప్రత్యేకంగా ఫొటోస్ కావాలనుకున్నప్పుడు మీకు తక్కువలో ల్యాబ్ ప్రింట్ ఫొటోస్ కావాలనుకుంటే, మామూలుగా అయితే ఫొటోస్ దీంట్లో బాగానే ఉంటాయి, పాస్పోర్ట్ సైజ్ వరకు బాగానే ఉంటాయి. ఆల్బమ్ ఫొటోస్ అలాంటి ల్యాబ్ క్వాలిటీ ప్రింట్స్ లాగా కావాలనుకున్నప్పుడు ఎప్సన్లోనే ఇంకో మోడల్ ఉంది, L805 అండి. ఎప్సన్ L805 మోడల్, అది కూడా కొన్నాం మేము. ఇలాంటివి 2 ప్రింటర్స్ ఉన్నాయి. L805 ప్రింటర్ ఒకటి ఉంది, అది కూడా మీకు రివ్యూ చూపిస్తాను. అది ప్రింట్ ఫోటో ఆల్బమ్ ఫొటోస్కి సూపర్గా ఉంటుంది. అది ల్యాబ్ క్వాలిటీ ప్రింట్ అవుట్స్ వస్తాయి. ఇది పాస్పోర్ట్ సైజ్కి ఇది కూడా బాగుంటుందండి. నేను పాస్పోర్ట్ సైజ్ దీంట్లోనే తీస్తాను ఎక్కువ. సో సజెస్ట్ చేయాలనుకున్నది ఈ ప్రింటర్ బాగుంటుంది, L3150. అండ్ ఫొటోస్ కోసం ల్యాబ్ క్వాలిటీకి అయితే L805 మోడల్. ఇది టైం పట్టింది, చాలా టైము. ఇప్పటి వరకు ఈ క్లీన్ చేసేటప్పుడు ప్రింటర్లో సౌండ్స్ వస్తూ ఉంటాయి, భయపడమాకండి. ఇంటూ డ్రర్ అని సౌండ్లు వస్తాయి అని, అది క్లీన్ చేసుకుంటుంది. బ్లింక్ అవుతుందంటే ఏదో ప్రాసెస్ జరుగుతుందని. పూర్తిగా బ్లింకింగ్ అయిపోతే అప్పుడు క్లీనింగ్ అనేది కంప్లీట్ అయినట్టు.
పవర్ క్లీనింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, ప్లీజ్ వెయిట్. అయిపోవచ్చింది. పేషెన్స్ కావాలి. పవర్ క్లీనింగ్ చేసినప్పుడు కొంత టైం తీసుకుంటుంది. దాదాపు అయిపోవచ్చింది. ఇక్కడ వరకు వచ్చింది. Okay, completed. Power cleaning is complete. Finish. పవర్ క్లీనింగ్ అనేది అయిపోయింది. ఓకే, ఫినిష్. ఇంకా షేడ్స్ అనేవి రావు, ప్రింట్ చక్కగా వస్తుంది, కలర్ ప్రింట్. నేను ఒక ప్రింట్ తీస్తాను. ఇది ప్రింట్ తీస్తాను. నేను బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ ఇచ్చాను. చూడండి, ఇదేమో బ్లాక్ అండ్ వైట్ అండి ప్రింట్. ఇదేమో ప్రింట్ అవుట్ బ్లాక్ అండ్ వైట్, ఇదేమో కలర్ ప్రింట్ అవుట్. కలర్ ప్రింట్ నొక్కాను. ప్రింట్ అవుట్ చక్కగా వస్తుందండి. కలర్స్ షేడ్స్ లేకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇదిగోండి సేమ్ ఈ ప్రింట్ వేసాను నేను. షేడ్స్ ఏం రాలేదు, చక్కగా వచ్చింది కలర్ ప్రింట్ అవుట్. Okay. Okay. Bye bye.